బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మరవక ముందే ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మేడ్చల్ నుంచి పటాన్చెరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొని రోడ్డుకు అవతల వైపు పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు అయిపోయింది. తిరగబడిన కారును కూడా చూడొచ్చు. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరొకరు ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవలి కాలంలోనే చాలా ప్రమాదాలు చూసాం. డివైడర్ ఢీకొని మృతి చెందిన ఘటనలు. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న ఏదో గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్ను ఢీకొట్టడంతో ఆమె మరణించారు. ఈ రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? సమీపంలో ఉన్నటువంటి అమీన్పూర్ పటాన్చెరు మధ్యలో గతంలో ఓఆర్ఆర్ పై లాస్య నందితకు సంబంధించి ఘటన తేరుకోక ముందే ఈ రోజు మళ్ళీ బ్రిడ్జ్ ఆకారంలో వెళ్తున్నటువంటి బీటెక్ విద్యార్థులుగా మనకు సమాచారం ఉంది. నలుగురు విద్యార్థులు ఒకే కారులో బ్రిడ్జ్ రెడ్ కలర్ కారులో వీళ్ళు ప్రయాణము అంటే పటాన్చెరు నుంచి అటు సదాశివపేట రూట్ వెళ్తున్నట్టు సమాచారం ఉంది. ఈ సమాచారం చూసుకున్నట్లయితే వాళ్ళు అతివేగమే ప్రమాదం కారణమని చెప్తున్నారు. డివైడర్ కు అతివేగంగా ఢీకొట్టడంతో వాళ్ళు అక్కడ అంటే పల్టీ కొట్టి మేడ్చల్ నుంచి వెళ్తున్నటువంటి వీరు పటాన్చెరు రూట్ లో వెళ్ళడం జరుగుతుంది. పల్టీ కొట్టి మళ్ళీ మేడ్చల్ రూట్ లో ఒక వేగంగా కారు అక్కడ పల్టీలు కొట్టడం జరిగిందని చెప్పి మనకు సమాచారం తెలిసింది. పొద్దున్నే పోలీసులు ఏఎస్ఐ జగదీష్ అక్కడికి చేరుకొని ఒక దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ కేసు కూడా నమోదు కాలేదు. వాళ్ళు వచ్చిన అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియదు. ఈ యొక్క యశ్విక్ అనే వ్యక్తి ఆదిలాబాద్ కి సంబంధించిన బీటెక్ విద్యార్థిగా చెప్తున్నారు. మిగతా వారు కూడా స్థానికంగా ఉన్నటువంటి మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు అక్కడ ఉన్న పరిసరాల్లో కాలేజీలో బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నారంటూ మనకు పూర్తి సమాచారం అయితే ఇప్పటికి రాలేదు. ఇంకా పోలీసుల నిజ నిర్ధారణ ద్వారానే మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. రోహిత్, ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదానికి సంబంధించి ఆ కారు వేగంగా వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు పైన 80 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉన్న లేన్లలో కేవలం 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయాలి. ఎక్స్ట్రీమ్ రైట్లో 120 కిలోమీటర్ల వేగంతో వరకు ప్రయాణం చేయొచ్చు. అది కూడా మీరు కార్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీని బట్టి, మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి. అక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన ఆ కారు డివైడర్ను ఢీకొట్టింది. లెఫ్ట్ సైడ్లో డివైడర్ని ఢీకొట్టి ఆ తర్వాత కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టడంతో కరెంటు స్తంభం కూడా వంగిపోయిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటుగా వెళ్తున్న కారు పూర్తి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లోనే ఉంది. కేవలం అక్కడ సూచించినటువంటి వేగానికంటే ఎక్కువ వేగంతో కార్లను నడుపుతూ ఉన్నారు. ఆ పోల్ ఏ విధంగా వంగిపోయిందో మనం చూడొచ్చు. కరెంటు స్తంభం పక్కకి ఒరిగిపోయి ఆ వంగిపోయింది కూడా మనం చూడొచ్చు. మధ్యలోకి కరెంటు స్తంభం వంగిపోయిన దృశ్యాలు కూడా చూడొచ్చు. కారు తలకిందులుగా అవుతూ ఇటుపక్కకు వచ్చి పడిపోయింది. ఆ కారు ఇటు సైడ్ నుంచి తలకిందులుగా పడుతూ కరెంటు స్తంభాన్ని ఢీకొని ఇటువైపు ఉన్న రోడ్డు మధ్యలోకి కారు వచ్చి పడిపోయింది. ఎంత భయానకమైన యాక్సిడెంటో చూడొచ్చు. ఆ పరిస్థితుల్లో ఇటు సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వస్తూ ఉంటే ఆ కారును గనక ఈ పడిపోతున్న కారు ఢీకొట్టినట్లయితే ప్రమాదం ఇంకెంత విస్తరించి ఉంటుందో అనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇటు సైడ్ రోడ్లో వెళ్తున్నటువంటి కార్ డివైడర్ని ఢీకొని కరెంటు స్తంభాన్ని ఢీకొని ఆ తర్వాత అవతల వైపు ఉన్నటువంటి రోడ్లోకి వచ్చి పడిపోయింది. అవతల వైపు రోడ్లో ఏదైనా వెహికల్ని కనుక కార్ ఢీకొట్టినట్లయితే ఆ కారులో ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం బారిన పడి ఉండేవారు. కార్ని కంట్రోల్ చేయలేక అత్యంత వేగంతో కేవలం ఔటర్ రింగ్ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలో నిర్ణీత వేగానికంటే ఎక్కువ వేగాన్నితో కార్లు వెళ్తూ ఉన్నారు. 150, 170కి పైబడి కార్లను నడుపుతూ ఉండటంతో వాటిని కంట్రోల్ చేయలేక ఏదైనా చిన్న పరిస్థితుల్లో కంట్రోల్ చేయలేక ప్రమాదాలకి గురవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారు కూడా అత్యంత వేగంతో వెళ్తూ ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది, కరెంటు పోల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత మరోవైపుకి కారు వచ్చి పడిపోవడంతో అందులో ఉన్న ఒకరు చనిపోయారు. ముగ్గురికి తీవ్రమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి మహేష్ కూడా అక్కడే ఉన్నారు. మహేష్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎందుకు అత్యంత వేగంతో వెళ్లే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డుపై కంట్రోల్ చేయలేకపోతున్నారు? అంటే ఎన్ని ప్రభుత్వం నుంచి
ఆదేశాలు జారీ చేసినా కూడా ప్రయాణికులంతా 120 స్పీడ్ లిమిట్ ఓఆర్ఆర్ పై ఉంటుంది. ఆ 120 స్పీడ్ ఎక్కువ వేగంతో వెళ్ళి, అంటే వాళ్ళు విద్యార్థిని బీటెక్ సంబంధించిన విద్యార్థులు కాబట్టి ఇంకా వేగంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టడంతో అక్కడ పోల్ కూడా వంగిపోవడం జరిగింది. అదే వేగం కొద్దీ ఇక్కడ వాళ్ళు పోయే మార్గం నుండి పటంచెరు రూట్ లో వెళ్తున్నటువంటి వీళ్ళు మేడ్చల్ రూట్ లో పడిపోవడం అనేది ఎంత వేగంగా ఉన్నదో మనం చూస్తుంటే, ఒక ఇన్సిడెంట్ చూస్తుంటే చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం ఇక్కడ సమాచారం బట్టి చూస్తుంటే పొద్దున్నే వచ్చి స్థానిక పటంచెరు పిఎస్ సంబంధించిన ఏఎస్ఐ జగదీష్ అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తుంటే ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. ఆ విద్యార్థులకు సంబంధించి బీటెక్ విద్యార్థులకు సంబంధించి ఎవరు కూడా మాకు ఇప్పటి వరకు అంటే మాకు సంబంధించిన వారు అని చెప్పి వాళ్ళకి సమాచారం లేనట్టుంది. వాళ్ళందరినీ కూడా అంటే అమీన్పూర్ లో ఉన్నటువంటి శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అంటే చనిపోయినటువంటి వ్యక్తిని మాత్రం పటాన్చెరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రోహిత్. రైట్ మహేష్. ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మరొక ముందే ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.